మన ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకా ఏ పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ వేసుకొని తినే అవసరం కూడా లేదనమాట. మొత్తానికి ఇట్లా క్లియర్ మంచి కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు పైన గార్నిష్ లాగా చల్లుకొని తింటుంటే ఒక్కొక్క బైట్లో ఆ పల్లి తగులుతుంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర అయితే ఒక్కసారి ట్రై చేయండి. మస్ట్ అండ్ ట్రై అని నేనైతే చెప్తాను. ఇది లంచ్ బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ డిన్నర్లోకి కానీ దేంట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది అనమాట. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటే తింటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద నేను ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకెంతకాని ఆలస్యం మనం వెళ్ళి ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకుందాము. బాండీలో నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసినాను. అది హీట్ అయ్యే లోపల మనం ఏం చేయాలంటే పల్లీలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత పల్లీలు తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా బ్రహ్మాండంగా అయితే వేపుకోవాలండి. వేగిన తర్వాత అవి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేగే గ్యాప్లో మనం ఒక పెద్ద ఉల్లిగడ్డ తర్వాత 4 మిరపకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు మొత్తం కూడా తీసేసి మనం పక్కన పెట్టుకొని అదే బాండీలో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ 2 కూడా వేసి బాగా మనకు ఉల్లిగడ్డ మెత్తబడింది అనేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే మనం వేసుకున్నవి చూడండి 4 మిరపకాయలు ఉల్లిగడ్డ అనమాట. ఇక్కడ కొంచెం మనకు ఉల్లిగడ్డ మెత్తగా కనిపిస్తుంది కదా, ఆ టైంలో మనము కరివేపాకు ఖచ్చితంగా వేయండి. కరివేపాకు తినడం వల్ల అంటే మనం ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మన జుట్టుకి కానీ మన హెల్త్కి చాలా మంచిది కరివేపాకు. అంతేకాకుండా మంచి టేస్టీగా తర్వాత మంచి స్మెల్తో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే కరివేపాకు మర్చిపోకండి. కరివేపాకు వేసిన తర్వాత వేగిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర 2 కూడా వేసేసుకున్నాను. నేను ఇంకా వేరే ఏ పప్పు కూడా వేసుకోలేదండి. మీకు ఇష్టం, మీకు ఆప్షనల్ అనమాట. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏమన్నా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. తర్వాత పసుపు అయితే వేసినండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు ఖచ్చితంగా వేస్తాను. తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు, ఖచ్చితంగా టేస్ట్కి తగినంత ఉప్పు ఈ టైంలోనే వేయాలన్నమాట. ఎందుకంటే మనం ఉప్పు కరిగిన తర్వాత ప్రాసెస్ అనేది చేస్తాము. ఉప్పు కరిగిందా లేదా బాగా చూసుకొని అది మంచిగా కలిపెట్టుకున్న తర్వాత మనము ఒక నిమ్మకాయ కానీ 1.5 నిమ్మకాయ కానీ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలండి. అది కూడా మనకు నిమ్మకాయ ఎప్పుడు వేయాలంటే ఉప్పు కరిగిన తర్వాత మనకు కన్ఫామ్ అయిన తర్వాతనే మనము నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేయాలి. తర్వాత ఖచ్చితంగా దీంట్లో ఇంగువ అయితే వేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మన టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇంగువ వేయడం వల్ల. తర్వాత బాగా కలుపుకొని మనం రైస్ పొడిగా ఉన్న రైస్ని తీసి మనం ఇప్పుడు దాకా వేసుకున్న తాలింపులు అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అసలు మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందంటే నిమ్మకాయ ఉల్లిగడ్డ పులిహోర సూపర్ అంటే సూపరు. అసలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎంత కష్టపడేది పిల్లలు మంచిగా తినడానికే కదండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. నేనైతే ఇది మస్ట్ ట్రై అని చెప్తాను. నేను చేసే డిష్లలో నాకు ఇష్టమైన డిష్ కూడా ఈ ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర అనమాట. ఇంకా ఇది చేసినప్పుడు అయితే నేను మా ఇంట్లో అయితే ఇంకా వేరే కర్రీస్ అయితే ఏది వండనండి. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు ఏమీ కూడా అవసరం లేదు. మనం దీంట్లో మీరు తినాలనుకుంటే పప్పుల పొడి, కొబ్బరి పొడి, మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ ఏదైనా సరే వేసుకొని తినండి. కానీ నేనైతే ఇలాగే తింటానమాట. ఆ పంటి కింద ఆ పల్లీలు తగులుతూ ఉంటే మాత్రం అస్సలు చెప్పలేమన్నమాట. అంత మంచి టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర. లాస్ట్కి అయితే బాగా కలుపుకొని మనకి ఇంకా అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే పల్లీలు అనేది వేసుకోవాలి. ఇంకొకటి అండి, కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసుకోను, నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. తినేటప్పుడు కొత్తిమీర నా పంటికి తగిలితే నేను తినలేనమాట. అందుకోసం నేనైతే వేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. చాలా అంటే చాలా టేస్టీ యమ్మీ ఉల్లిగడ్డ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎట్లా వచ్చిందో చూపిస్తాను. అసలు సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి నిమ్మకాయ ఉల్లిగడ్డ పులిహోర. చాలామంది ఉల్లిగడ్డ వేయరు, కానీ ఉల్లిగడ్డ వేసి కూడా చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఆ ఉల్లిపాయ కానీ ఆ మిరపకాయ కానీ తగులుతుంటే మాత్రం తినేటప్పుడు వర్ణాతీతం అండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.